హాయ్ యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందరితో పాటు మనము బాగుండాలి. ఈరోజు చిన్న బ్లాగ్ మీకు అర్థమైపోయి ఉంటుంది. మనం ఒక రిసార్ట్కి వచ్చాము. ఈ రిసార్ట్ ప్రమోషన్ వీడియో కాదు కాబట్టి మొత్తం వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక్కడ మేము ఏమేమి యాక్టివిటీస్ చేశాము, ఏం గేమ్స్లో కండక్ట్ చేశాను, మొత్తం ఫుల్ వీడియో చూడండి. నేను మీ ట్రూలీ కార్తిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అందరితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఎంతో ప్రయత్నిస్తున్నాను, ప్లీజ్ ట్రై చేయండి. అయినంత నా ఒక వీడియోస్ని వైరల్ చేయండి. థ్యాంక్ యూ యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ నన్ను ఇలా ప్రోత్సహిస్తున్నందుకు. నేను ఇంకా ముందుకి మంచి మంచి వీడియోస్ చేయాలని. ఫుల్ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. హాయ్, వీడియో ఏమని మీకు మొత్తంలో ఒక క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు మనం ఇలా స్టార్ట్ చేస్తే ఇది ఒక రిసార్ట్ అండి. సూపర్గా ఉంది. ప్రమోషన్ వీడియో కాదు కాబట్టి ఆల్రెడీ చెప్పాను నేను మీకు. ఈ మొత్తం నేను మా ఆఫీస్ కొలీగ్స్తో వచ్చానండి. అలాగే మన యూట్యూబ్కి యూజ్ అవుతుందని నేను ఒక చిన్న వీడియో తీశానండి. చాలా అవుట్డోర్ ఇండోర్ గేమ్స్ ఆడాము, చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇలాంటి రెస్టారెంట్స్ కూడా రిసార్ట్స్ కూడా ఉన్నాయి ఫర్ వన్ డే స్టేయింగ్ అవసరం. మీ వరకు తేవాలి, మీరు ఎంజాయ్ చేయాలని. మీకు కావాలంటే లింక్ బయోలో కింద ఇస్తాను, చూడండి. ఇదంతా గేమ్స్ అండి, గేమ్ సెక్షన్ చాలా బాగుంది. ఈ గేమ్ ఉంది, ఈ గేమ్ లేదండి, అన్ని రకాల గేమ్స్ ఉన్నాయండి. వండర్ఫుల్గా ఎంజాయ్ చేశాము. ఎలా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని ఒక థాట్తో నేను ఈ వీడియో మొత్తం తీసుకున్నానండి. ఇలా మనము ఎంట్రన్స్ టికెట్ ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసుకునేసాం కాబట్టి వచ్చిందే మనకి మెయిన్ గేమ్స్, వెల్కమ్ డ్రింక్, అది ఇది బ్రేక్ఫాస్ట్ అంతా కాంప్లిమెంట్గా ఇస్తారండి. ఇదన్నీ బ్యాడ్మింటన్ ఆడేది, అన్ని రకాల గేమ్స్ ఉన్న ఒక రిసార్ట్ అండి. టీమ్ బిల్డింగ్, టీమ్ అవుటింగ్ అని అంటారు మేబీ బేసిక్లీ ఎంఎల్సి కంపెనీ వాళ్ళు. ఇక్కడ చూడండి, చూస్తే వీళ్ళు మన పురాతనమైన పెద్దలు ముందు కాలంలో వాడిన వస్తువులు మనం రీయాక్టివిటీస్ చేపిస్తారు. మన చేత్తోనే చిన్న చిన్న మట్టి ప్రమిదలు, కుండలు మీకు నచ్చిన ఇది వాళ్ళే చేపిస్తారు, దగ్గరుండి నేర్పిస్తారు, వాళ్ళే చేపిస్తారు. ఇవన్నీ చూడండి, ఒక చిన్న మ్యూజియం మరి ఇక్కడ చేసినవన్నీ కూడా అక్కడ పెట్టారు వాళ్ళు. ఇంకా ముందుకు మళ్ళీ అట్లే వెళ్దాము. చూడండి, ఈ థ్రెడ్ మిల్ తెలుసు కదండి, గాంధీ గారు వాడింది. ఇది ఒక గ్లాస్ బాయి, రోలు ఒడ్లు దంచడము, ఇసర్రాయి. నిజంగా ఈ యాక్టివిటీస్ కూడా ఒక గేమ్లో పార్ట్గా అక్కడ ఆడిపిస్తారండి. నాకే ఒక ఫన్నీ చాలా బాగా అనిపించింది. అందుకోసం మీ వరకు తేవాలని. మీకు ఎలా అనిపించింది ఏమి కామెంట్ ముఖాంతరంగా తెలపండి. ఇంకా లేటెస్ట్గా ఏమైనా డెవలప్మెంట్ ఉంటే కూడా చెప్పండి ప్లీజ్. ఇవి తెలుసు కదా, గిచ్చిరాళ్ళ ఏదో అంటారండి, మర్చిపోయాను నేను. స్టోన్స్ ఇలా పైకి వేయడము, ఆ 4 రాళ్ళు ఎత్తుకోవడము, చాలా చాలా అందంగా ఉన్నిందండి. నిజంగా ఒక మంచి గుడ్ ఎక్స్పీరియన్స్ అయింది. ఒక చిన్న మ్యూజియం మరను ఉంది, పురాతనమైన మిషన్స్ అప్పుడు ఒక 20, 30, 40 ఇయర్స్ బ్యాక్, 50 ఇయర్స్ బ్యాక్ ఇవన్నీ ఉన్నాయండి. చాలా చాలా బాగా అనిపించింది. అందుకోసమే నేను ప్రత్యేకంగా వీడియో తీసుకొని నేను టీమ్ వాళ్ళతో పార్టిసిపేట్ చేస్తా, గేమ్స్ అన్నీ ఆడుకుంటా, మధ్యలో వీడియో తీసుకుంటా. నాకు చాలా బాగా అనిపించింది. అందుకే మీ వరకు తెచ్చినాను. మీరు చూడండి, మొత్తం ఫుల్ వీడియో చూస్తూ ఉండండి. చాలా చాలా బాగుందండి. ఓన్లీ 10 మినిట్స్ అండి, హార్డ్లీ. ఇది అదేదో ఈ మిర్రర్ అంటారు కదండి, ఫుల్ ఇదో ఎక్కువ ఏదో ఒక మిర్రర్ అండి, సారీ. చూడండి, గేమ్స్, బారాకట్ట, దాయాలు, ఇది చింతగింజల ఆట అంటూ ఉంటారండి. నేను చిన్నప్పుడు ఆడాను కానీ నాకు అది పేర్లు గుర్తులేదు. మీకు గుర్తుంటే కామెంట్ చేయండి. చాలా వరకు మీకు అన్నీ తెలిసే ఉంటుంది, ఈ వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది. ఇవన్నీ మీరు చిన్నప్పుడు ఆడింటారు, లేదా ఇప్పుడు జనరేషన్కి 90 కిడ్స్కి అయితే తెలుస్తుంది. ఇప్పుడున్న 2000 కిడ్స్కి అంటూ నాకు తెలియదండి. ఇవన్నీ వాళ్ళు ఆడారని నేను అనుకోలేదు. చాలా బాగుండిందండి. ఒక చిన్న ఇంజనీరింగ్ మ్యూజియం. మరి ఈ మిర్రర్ మీకు అప్పుడే చెప్పాను కదా, ఇది ఒక డబుల్ షేడ్ మిర్రర్ ఏదో అండి. దగ్గరికి వెళ్తే లావుగా కనిపిస్తాం, దూరంగా ఉంటే కనపడము. చాలా బాగా అనిపించింది. ఇంకా ముందుకు ఇంకా వెళ్దాం రండి. ఇంకా చాలా ఉన్నాయండి చూసేటివి. మొత్తం చాలా పెద్ద రిసార్ట్ ఇది. చూడండి, ఇది అవుట్డోర్ గేమ్స్ అని కూడా నాకన్నా మీకే బాగా తెలుసు. గల్ఫ్ అన్నీ ఉన్నాయండి. గల్ఫ్ కూడా ఆడాము, కానీ గల్ఫ్ వీడియో నేను తీసుకోలేకపోయాను. అటు సైడ్ ఉండేదంతా గల్ఫ్దండి, చిన్న గల్ఫ్ గ్రౌండ్. కానీ మొత్తంలో అన్ని గేమ్స్ ఇక్కడ వాళ్ళు అరేంజ్ చేశారు చూడండి, అది సూపర్ అనిపించిందండి నాకు. దాంట్లో మేము అన్నిటినీ ట్రై చేశాను. ఒక వాల్ ఎక్కేది మాత్రం కాలేదండి. మళ్ళీ స్విమ్మింగ్ పూల్ చాలా చాలా ఉండిందండి. నిజంగా భలే భలే నచ్చిందండి.
ఇది చూడండి, టైమింగ్ చెప్తుంది. అప్పుడు గడియారం లేనప్పుడు వాళ్ళు దీన్నే ఒక టైమింగ్ ఇదిగా చూసుకుంటున్నారు. క్లాక్ అండి ఇది. సన్ ఇలా యా టైంకి వస్తే అది మా ఈవినింగ్, మధ్యాహ్నము 12:00, 1:00 అని ఆ షాడో పడినప్పుడు. ఎలా ఉందండి ఈ గడియారం? మీకు ఎలా అనిపించింది? ఇంక మీకు ఇవన్నీ తెలిసినవే, బాటిల్ గేము ఇవన్నీ ఆడేది. చాలా 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 అనుకున్నామండి. ఇంకా కొన్ని గేమ్స్ కూడా కండక్ట్ చేయాలనుకున్నాము. అంతలోపల మాకు టైం లేదు. మార్నింగ్ కొంచెం ట్రాఫిక్‌లో వెళ్ళే లోపల లేట్ అయిపోయింది. కరెక్ట్‌గా బ్రేక్‌ఫాస్ట్‌కైనా హాఫ్ అన్ అవర్ లేట్‌గా వెళ్ళాం. ఇది మొత్తం చూడండి. ఈ డిస్కవరీ విలేజ్ మొత్తము మ్యాప్ అది. ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి గేమ్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చిన వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ ఎక్స్‌పీరియన్స్, వాళ్ళ గ్రూప్ ఫోటోస్‌ని ఇక్కడ పేస్ట్ చేసుకున్నారు వీళ్ళు. మా మా త మా మన సైడ్ నుండి ఫీడ్‌బ్యాక్ అడిగినప్పుడు ఇలా వాళ్ళు పోస్ట్ చేసుకున్నారు. ఇంకా మొత్తం ఉందండి. ఇంకా ముందుకెళ్ళాలి. కొన్ని నేను షార్ట్స్‌గా చిన్న చిన్న వీడియోస్‌గా కూడా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాను. మీరు చూడొచ్చు. ఆ ఇది సైక్లింగ్ చేయడము, రోప్ యాక్టివిటీసు. ఇది చూడండి ఎంత బాగుందో. ఇది ఎంట్రన్స్ అండి, మెయిన్ ఎంట్రన్స్. కానీ యాక్చువల్లీ ఈ రిసార్ట్‌కి 2 సైడ్స్ ఎంట్రన్స్ ఉంది. మేము లొకేషన్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ నుండి వచ్చాము. మెయిన్ ఎంట్రన్స్ ఇలా వస్తే ఇక్కడ ఇంకా వచ్చి ఇక్కడ కూర్చోవడానికి చాలా బాగా అనిపించిందని ఒక ఫోటో తీసుకున్నాం. కానీ అది బ్రైట్‌నెస్ వస్తలేదు, ఫేస్ సరిగ్గా రాలేదండి. సూపర్‌గా ఉంది కదా! ఈ రిసార్ట్ గురించి మీకు ఎలా అనిపించింది? ఇది ఎంట్రన్స్. అటు సైడ్ ఇంకా వస్తే ఈ డోరు మెయిన్ అటు సైడ్ ఉండిందండి. చాలా బాగుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇలా వచ్చి ఇక్కడ రిసెప్షన్‌లో అటెండ్ అయ్యి నేరుగా అటు నుండి అట్లే లోపల మొత్తం ఎంజాయ్ చేయడమే. మేము నేను ఎన్నో రిసార్ట్స్ వెళ్ళాను, కానీ మన యూట్యూబ్‌లో ఇదే ఫస్ట్ టైం ఈ రిసార్ట్. నేను బెంగుళూరులో 6, 7 రిసార్ట్స్ వెళ్ళాంలేండి. ఎవ్రీ ఇయర్ ఆఫీస్ తరపున వెళ్తాం. ఇది ఆల్మోస్ట్ మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది ఏమనేసి. స్విమ్మింగ్ పూల్. ఇందులో కూడా బాగా ఈవినింగ్ ఒక 15, 20 నిమిషాలు నేను ఒక్కడే ఆడాను. అందరూ క్లాత్స్ బట్టలు తెచ్చుకోలేదు. నేను తీసుకెళ్ళాను కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేశాను. మీకు ఎలా అనిపించింది? కామెంట్‌తో చెప్పండి ప్లీజ్, కామెంట్ ముఖాంతరంగా. స్విమ్మింగ్ పూలే కాదు, ఇంకా లోపల ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి. కొన్ని నేను ఇందులో యాడ్ చేయలేదు. ఎందుకంటే అది వాళ్ళ టీమ్ అంతా ఉన్నాం కాబట్టే మన యూట్యూబ్ ఛానల్‌లో మీ వరకు తెచ్చే దాంట్లో అందరూ వద్దు, నేను ఒక్కడుంటే చాలు అనుకున్నాను. మీరేమనుకుంటారో మీ మాటల్లో చెప్పండి. ఇదన్నీ కూడా అవుట్‌డోర్ గేమ్స్ అండి. చాలా బాగా ఉండింది. రిసార్ట్ మొత్తము ఒక తూరి మీరు కూడా విజిట్ చేయండి. బయోలో లింక్ ఉంటుంది, చెప్పాను కాబట్టి. చాలా బాగుండింది అండి ప్లేస్ కూడా. పీస్ఫుల్గా టీ టైం కానీ, బ్రేక్ఫాస్ట్, లంచ్ సూపర్ అండి నిజంగా. ఎంత చెప్పినా తక్కువే అండి ఈ రిసార్ట్ గురించి. నేను ఎంజాయ్ చేసిన గురించి మీ వరకు చెప్పాలనే ఒక విషయము. ముందర మా కొలీగ్ వెళ్తున్నాడు అతను. అంటే అందరూ ఫస్ట్ ఒక మొత్తం టీమ్ గేమ్స్ అన్నీ ఆడేసాము. తర్వాత కొంచెంసేపు 1 అవర్ బ్రేక్ ఇచ్చారు. ఆ 1 అవర్ బ్రేక్‌లో ఇవన్నీ మీకు చెప్పాను కదా, గల్ఫ్, దాని తర్వాత బ్యాక్ సైడ్ ఆ గేమ్స్ మనం అప్పుడే అదంతా చూసాము. ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్ ఇంకా కూడా ఒక తూరి గల్ఫ్ గ్రౌండ్ చూస్తారని చూపిస్తామని ఇటొచ్చాను నేను. ఇదన్నీ చూడండి, చిన్న చిన్న పార్ట్స్. అంటే ఒకరే కాదు, ఒక తూరికి 10 మంది కూడా ఆడొచ్చు. మా బ్యాట్స్ అన్నీ అక్కడే ఉంటాయి. క్రికెట్ ఆడొచ్చు. చాలా గేమ్స్ ఉన్నాయి. చూడాలండి. నా మాటల్లో చెప్పడం తక్కువే అయిపోతా ఉంది. ఎందుకంటే నా యొక్క ఆ ఫీలింగ్స్, ఆ ఎక్స్‌పీరియన్స్ చాలా చాలా బాగా వచ్చింది. మీరు మొత్తంగా ఈ వీడియో చూస్తే గానీ మీకు ఫుల్ ఐడియా వస్తుంది. ఇది మధ్యాహ్నం లంచ్ మెనూ అండి. నేను ఎక్కువ తీసుకోలేదు లంచ్ మెనూ. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కూడా అలాగే అన్‌లిమిటెడ్ ఉంటుంది. వెజ్ అండ్ నాన్ వెజ్. కానీ ఇక్కడ నాకు భలే నచ్చింది బటర్ మిల్క్ అండి. ఆ మజ్జిగ మాత్రం సూపర్ అండి, సూపర్. నేనైతే 2 గ్లాస్ తాగేసానండి. ఈ మొత్తం ఒక రౌండ్ వేసుకొని రావాలండి మొత్తం ఫుల్లు. నేను ఒక్కొక్కటే అడుగు వేసుకుంటా వెళ్తా ఉన్నాను. ఇది మొత్తం ఎంతంటే ఆల్మోస్ట్ ఒక డిఫరెంట్ చూపిస్తాను చూడండి. చెస్ బోర్డ్ మీకు తెలిసే ఉంటుంది. చెస్ బోర్డ్ ఆడినాము. అంటే పెద్దది. ఇది ఫిష్ బాత్ అంటారు కదండి. ఫిష్ స్పా అంట. గన్ షూటింగు చాలా జరిగాయి, కానీ వీడియో సరిగ్గా తీయలేదు. ఇది రోప్ యాక్టివిటీ. ఇక్కడ నుండి అక్కడ కార్నర్ రోప్లో వెళ్ళడము.
ఒక్కటి కాదండి, చాలా చాలా. ఎందుకంటే మన యూట్యూబ్‌కి ఈ వీడియో ఇలా తీయాలి, కానీ మన కొలీగ్ తెలియకుండా అలా తీశాడు. ఇంకా నేను అట్లే ఇంకా మీకు జస్ట్‌గా మీకు వరకు ఏం జరిగింది మొత్తం తెలియాలి కాబట్టి అని పెట్టాను నేను. భలే ఎంజాయ్ చేశానండి ఆ రోప్‌లో వెళ్ళడము. ఇదే కాదు, ఈ రోప్ యాక్టివిటీ ఎక్కడన్నా ఉండి నేనైతే హ్యాపీగా ఆ గేమ్ ఆడేస్తానండి నిజంగా. సైక్లింగ్ కూడా చాలా భయంతో చేశాను. బట్ ధైర్యంగా తను తోసేసాడు నన్ను ముందుకి. వెళ్ళు ఏం కాదు అని. చాలా చాలా బాగా అయిందండి నిజంగా. అనుకోనే లేదు ఇంత మంచి వీడియో అవుతుంది, నాకే ఒక మెమరబుల్‌గా ఉంటుంది అనుకోని సైక్లింగ్‌లో వస్తున్నాను చూడండి. నిజంగా వీడియో ఇట్లా వెడల్పులో తీసుంటే ఇంకా చాలా బాగా దగ్గరగా కనిపించింటాను. కానీ చెప్పాను కదా! వాళ్ళకి తెలీదు నేను చెప్పినాను. కానీ అతను ఇలాగే స్ట్రెయిట్‌గా వీడియో తీసేసాడు. ఒక భయంతో కూడిన ఒక ఎక్స్‌పీరియన్స్ అండి ఇది. ఆ ఫేస్‌లో మీరే చూస్తే అర్థమైపోతుంది మీకే. చాలా బాగా వచ్చిందనుకుంటాను నేను. అదే అప్పుడే చూపాను కదా! మొత్తం ఇది ఒక రౌండ్ ఫుల్లు చాలా పెద్దగా ఉంటుంది. ఇది రిపీట్ అయినట్టుంది ఈ వీడియో. మొత్తము ఫుల్‌గా ఉంటే బావుంటుంది అని నేను అనుకున్నాను. మొత్తం వస్తుందది. ఫైనల్లీ మీకెలా అనిపించింది ఈ రిసార్ట్ వీడియో? ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో.